హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం టపుల్స్ గురించి చూద్దాం. టపుల్స్ ఆర్ నథింగ్ బట్ అది కూడా ఒక డేటా టైపే. ఇట్ ఈస్ యాజ్ సిమిలర్ యాజ్ లిస్ట్. కానీ దీనిలో ఒకటి ఏముందంటే మనము దీనిలో చేంజెస్ ఏం చేయలేము. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. టపుల్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింటాక్స్ చూద్దాం దాన్ని ఎట్లా చేయాలో. సో బేసిక్ సింటాక్స్ ఏంటంటే టపుల్ మీ వేరియబుల్ పేరు రాసి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి ఏం చేయాలంటే పారాంథసిస్ లోపల మనము రాసుకోవచ్చు 1 2 3. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ టపుల్. ఇది టైప్ ఒకసారి చూద్దాం. పివైపి టైప్. సో టైప్ ని కూడా ప్రింట్ చేయాలి. సేవ్ అండ్ రన్. సో రన్ చేస్తే మనకు క్లాస్ ఏమొస్తుందో చూడండి. టపుల్ అనే ఒక క్లాస్ వస్తుంది. సో ఇది ఒక వే ఆఫ్ ఏమంటాం, ఇనిషియలైజింగ్ అ టపుల్. ఇంకో వే ఏంటంటే వితౌట్ పారాంథసిస్ కూడా మనం చేయొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కామా పెట్టాలి. ఒకవేళ మనం ఓన్లీ ఒకటే వాల్యూ, ఒకటే ఐటమ్ మనము టపుల్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనము కామా పక్కా పెట్టాలి, లేకుంటే అది ఇంటీజర్ లేకుంటే ఫ్లోట్ అట్లాంటిది అయిపోతుంది. సో ఇది టపుల్ కూడా. దీనిది కూడా ఒకసారి టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే యాక్చువల్లీ టపుల్ రాసిన కదా, యూపీ. ఫస్ట్ టపుల్ని కామెంట్ చేసేద్దాం. నో, టైప్ ఈజ్ టపుల్. ఓకే, ఈ విధంగా ఒకవేళ మనము కామన్ పెట్టకపోతే మనకు ఇంటీజర్ అనేది వస్తుంది చూడండి. అదే విధంగా ఇప్పుడు టపుల్ని ఒకటే వాల్యూని మనం పారాంథసిస్లో చేసినాం అనుకోండి, ఇది పారాంథసిస్లో చేయడం ఒక వే, అప్పుడు కూడా ఇంటి లెక్కనే వస్తుంది అది. కానీ ఇక్కడ పైన చేసినాం, అది మోర్ దాన్ 1 వాల్యూ ఉన్నప్పుడు చేయాలి. ఒకవేళ మనకు సింగిల్ వాల్యూ టపుల్ ఇనిషియలైజ్ చేస్తున్నాం అంటే మనము ఓన్లీ కామా పెట్టడం కంపల్సరీ, అప్పుడే అది మనకు టపుల్ కింద డినోట్ అవుతుంది. అదేవిధంగా ఈ సేమ్ పైన టపుల్ని మనము పారాంథసిస్ రాయకుండా ఓన్లీ జస్ట్ ఇట్లా కూడా డినోట్ ఏమంటాం, ఇనిషియలైజ్ చేయొచ్చు, అప్పుడు కూడా కరెక్టే. ఇది కూడా టపుల్ క్లాసే. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ మనము ఇనిషియలైజ్ ఎట్లా చేయాలి. ఇంకా నేను ఏమన్నా టపుల్స్ ఆర్ నథింగ్ బట్ సిమిలర్ టు లిస్ట్. లిస్ట్లో మనం ఏమేమి స్టోర్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్స్. ఓకేనా, మన అది ఏమైనా కానీ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఏమైనా కానీ. సో ఇన్ ద సేమ్ వే టపుల్లో మనం టపుల్స్లో కూడా ఏమైనా స్టోర్ చేయొచ్చు. అది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, టపుల్ 1, 2.3, బాలయ్య. బాలయ్య స్టోర్ చేసినాము. ఇంకేం స్టోర్ చేద్దాం, ఒక లిస్ట్ కూడా స్టోర్ చేయొచ్చు మనం. ఓకేనా, ఒక టపుల్లో ఒక లిస్ట్ కూడా స్టోర్ చేయొచ్చు. ఇంకా యాజ్ వెల్ యాజ్ టపుల్ కూడా స్టోర్ చేయొచ్చు మనం. ఒక టపుల్ లోపల ఇంకో టపుల్ని కూడా స్టోర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఒక టపుల్ లోపల ఇంకో టపుల్ని కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. దీని టైప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. టైప్ ఏం రాసినాము, టీయూపీ. సో దీని టైప్ కూడా టపులే. ఓకే, ఇది మనము ఇట్లా స్టోర్ చేయొచ్చు టపుల్ని. అదేవిధంగా ఇప్పుడు ఒక టపుల్ ఉంది, ఒక టపుల్ని ఇంకో టపుల్కి కూడా అసైన్ చేయవచ్చా, అది కూడా చేయొచ్చు. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక టపుల్ 1 అనేది ఉంది. టపుల్ 1 లోపల నేను ఏం చేస్తున్నా అంటే A1 2 ఇంకా 1 3.4 3.3 సమ్ వాల్యూ ఉంది. ఓకే, అదేవిధంగా నా దగ్గర టపుల్ 2 ఉంది. టపుల్ 2కి నేను టపుల్ 1 కూడా ఇన్సర్ట్ చేస్తున్నా. టపుల్ 1 కామా ఇప్పుడు ఇంకో టపుల్ ఇన్స్టాల్ చేస్తున్నా. అది ఈజ్ నథింగ్ బట్ 20 30 40 అట్లా ఇంకో టపుల్ ఉంది. ఇది కూడా కరెక్టే. మనము దీన్ని ఏమంటామంటే నెస్టెడ్ టపుల్ అని అంటాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇదిగోండి,
ఫస్ట్ టపుల్ 1 అనేది వచ్చింది మనకు, దాని తర్వాత టపుల్ 2 అనేది వచ్చింది టపుల్ 1 కింద. సో దీన్ని ఏమంటామంటే నెస్టెడ్ టపుల్ అని మనం అంటాం. NESTED, nested TUPLE. So this is nothing but nested tuple. Coming to the part of accessing elements, మనము టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలో సేమ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పైనది అన్కమెంట్ చేస్తున్నాం. ఓకే, నా ఒకసారి చూద్దాం ఏం చేయాలి మనం. ఇప్పుడు నాకు బాలయ్య యాక్సెస్ చేయాలి. అది ఎట్లా యాక్సెస్ చేయాలంటే TU picked up print statement TU picked up, then బాలయ్య బాబు, బాలయ్య ఏ ప్లేస్లో ఉంది 1 2 3, దట్ ఈస్ నథింగ్ బట్ 2 సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇట్లా మనము బాలయ్యని ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా బాలయ్య లోపల ఉన్న ని యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు ఇంకో ఇది స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 1 2 3 పొజిషన్ అంటే మళ్ళీ 2. ఇప్పుడు మనకు అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి రన్ చేస్తే మనకు అనేది యాక్సెస్ అయింది. ఇట్లా మనము ఒక టపుల్ లోపల ఉన్న స్ట్రింగ్ లోపల ఉన్న ని మనం ఇట్లా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఇట్లా. అదే విధంగా ఇప్పుడు నేను లిస్ట్ యాక్సెస్ చేయాలనుకుంటున్నా, టపుల్ లోపల ఉన్న లిస్ట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం రాయాలి, సింపుల్ -2 రాయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో టపుల్ ఉంది. లాస్ట్కి ఏం యూజ్ చేయాలి మనం, ఒకవేళ మనం లాస్ట్ టపుల్ని యాక్సెస్ చేయాలంటే 1 2 3 4 5 6, ఈ టపుల్ని యాక్సెస్ చేయాలంటే మనము -1 పెట్టాలి. అదేవిధంగా లిస్ట్ దానికంటే ముందు ఉన్న లిస్ట్ని యాక్సెస్ చేయాలంటే ఇట్లా ఆడుకోవాలి. సో మనము ఇట్లా యాక్సెసింగ్ కూడా చేయొచ్చు టపుల్తో. అదేవిధంగా మనము స్లైసింగ్ మెథడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. స్లైసింగ్. ఓకే, స్లైసింగ్ కూడా చూద్దాం. ఓకే, ఫైనల్ స్లైసింగ్. ఇప్పుడు మనము ఇంతకుముందు లిస్ట్లో ఎట్లా స్లైసింగ్ చేసినాం, అదే విధంగా దీనిలో కూడా మనం స్లైసింగ్ అనేది చేయొచ్చు. ప్రింట్ టప్ 1 నుంచి నేను 4 వరకు కావాలి నాకు. సో చూడండి 1 నుంచి వచ్చేసింది. 1 ఇంక్లూడ్ కాలే, 1 ఎందుకంటే 0 పొజిషన్ ఉంది. 1 ఇంక్లూడ్ కాలే. దాని తర్వాత ఇది 1 అంటే 2.3, అట్లా మనకు 4 వరకు యాక్సెస్ చేసినాం మనం. ఓకేనా, ఇది స్లైసింగ్ మెథడ్. ఇట్లా కూడా చేయొచ్చు మనము స్లైసింగ్ మెథడ్. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు అదే విధంగా ఏమంటాం ప్రింట్లా ఒకవేళ మనకు వచ్చింది ప్రాబ్లం, ఇట్లా టపుల్ ఉంది, దానిలో ఇట్లా బాలయ్య బాబు అని ఉంది, దానికి మనం రివర్స్ చేయాలంటే ఎట్లా చేయాలి. సో ఫస్ట్ టపుల్ రాయండి. ఫస్ట్ బాలయ్య పొజిషన్ ఏంది 2 కదా, బాలయ్య పొజిషన్ రాయండి. నెక్స్ట్ పారాంథసిస్లో మనకు రివర్సింగ్ ఎట్లా చేయాలి, సెమికోలన్ -1 పెడితే చాలు, ఖతం, బాలయ్య అనేది రివర్స్లో వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు లిస్ట్ రివర్స్ చేయండి అని ఒక ప్రాబ్లం వచ్చింది. లిస్ట్ పొజిషన్ ఏంటి -2 కదా, -2 కూడా రాయొచ్చు. ఆరెంజ్ బాలయ్య తర్వాత ఏముంది 3 రాయొచ్చు, రెండు సేమ్. సో అదేవిధంగా మనకు లిస్ట్ కూడా రివర్స్ అయిపోతుంది. సో ఇట్లా మనము లిస్ట్ని దేన్నైనా రివర్స్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లైసింగ్ గురించి మొత్తం. ఇప్పుడు మనం ప్యాకింగ్ ఇంకా అన్ప్యాకింగ్ చూద్దాం. టపుల్లో ప్యాకింగ్ ఇంకా అన్ప్యాకింగ్ ఎట్లా చేయాలి. ఓకే, ప్యాకింగ్ ఇంకా అన్ప్యాకింగ్. ఇంతకుముందు మనం చేసిందంతా ప్యాకింగ్, అంటే టపుల్ ఇనిషియలైజ్ చేయడం ఒక వేరియబుల్ని ప్యాకింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు నాకు టీ ఉంది, టీ దగ్గర నేను ప్యాకింగ్ చేస్తున్నా 1 2 3 4 సంథింగ్. ఇట్లా నేను ఒక టపుల్కి ఇన్ని వాల్యూస్ ఇచ్చి ఈ వాల్యూస్ అన్నిటినీ నేను ప్యాక్ చేస్తున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాకింగ్ అని అంటాం. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇట్లా మౌస్
ఇంకా ఒక ఏమంటాం లిస్ట్ ఇచ్చేద్దాం. సో ఇట్లా మన దగ్గర ఒక ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఇట్లా లిస్ట్ ఉంది. ఇట్లా మనం టపుల్ ప్యాకింగ్ చేసినాం. అదే విధంగా ఇప్పుడు మనకు టపుల్ అన్ప్యాకింగ్ ఎట్లా చేయాలి? ఇప్పుడు అది చూడండి. టపుల్ అన్ప్యాకింగ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం దీనిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అది చూసుకోవాలి. దీనిలో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఐటమ్స్ ఉన్నాయి. సో మనకు 3 వేరియబుల్స్ అవసరం వస్తుంది. ఏబిసి అని మనము 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, ఏ కామా బి కామా సి, సి అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. దానికి ఏం చేయాలి? అసైన్మెంట్ డైరెక్ట్లీ టీ అనేది అసైన్ చేసుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ప్యాకింగ్. దీన్ని అన్ప్యాకింగ్ అంటాం. అదే విధంగా దీన్ని ప్యాకింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనము ప్రింట్ చేస్తే ఏబిసి, ప్రింట్ ఏ, అదే విధంగా బి, ఇంకా సి. ఇక్కడ చూడండి, ఏబిసిని నేను ప్రింట్ చేస్తున్నా. అప్పుడు నాకు చూడండి ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ మౌస్ వచ్చింది, సి వాల్యూ లిస్ట్ వచ్చేసింది. ఇట్లా మనం ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అనేది చేస్తాం. ఓకేనా? నేను ఫంక్షన్స్లో మీకు రిటర్నింగ్ 2 వాల్యూస్ గురించి చెప్పిన అనుకుంటా. అప్పుడు ఒక ఫంక్షన్ మోర్ దెన్ 1 వాల్యూ రిటర్న్ చేస్తే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టపుల్ రిటర్న్ చేస్తుంది అని చెప్పిన. ఒకసారి ఒక బేసిక్ ఫంక్షన్ చూద్దాం. 1 ఏ కామా బి, ఏ కామా బి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? సెమికోలన్. ఇప్పుడు రిటర్న్ ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి చేద్దాం, ఇంకోటి ఏ మైనస్ బి చేద్దాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ఫంక్షన్. ఓకే, దీన్ని రన్ చేద్దాం. ఫంక్షన్ 5,2. ఓకే, 5,2 ఉంది. ఇప్పుడు 5,2 ఉంది. నేను రన్ చేసి ఇక్కడ ఒక వేరియబుల్ కింద అసైన్ చేయొచ్చు, లేదా నేను ఏ కామా బి అనేది ఇట్లా ఇవ్వచ్చు. ఇట్లా నాకు ఏ వద్దు, ఏ రాసే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి ఎక్స్ రాద్దాం. అయినా ఇక్కడ రాయొచ్చు, దాంట్లో తప్పేం లేదు, కానీ ఇట్లా కూడా రాయొచ్చు. ఇప్పుడు ప్రింట్ ఎక్స్, అదే విధంగా వై. ఓకే, ఎక్స్ ఇంకా వైని ఒకసారి ప్రింట్ చేస్తే చూడండి 7 అనేది వస్తుంది, ఇంకా 3 అనేది వస్తుంది. ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టపుల్ అన్ప్యాకింగ్ అవుతుంది. ఇక్కడ టపుల్ అన్ప్యాకింగ్ అయ్యి 5 ఇంకా అడిషన్ ఏదైతే ఉందో దాని ఆ వాల్యూస్ అన్ని ఎక్స్లో వెళ్తున్నాయి. సబ్ట్రాక్షన్ ఏదైతే అవుతుందో అది వైలో వెళ్ళిపోతున్నాయి. సో ఇట్లా మనం టపుల్ అన్ప్యాకింగ్ చూడొచ్చు ఫంక్షన్స్లో కూడా. ఓకే, నౌ టపుల్స్ గురించి కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. ఓకే, ఏమేమి ఆపరేషన్స్ చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టపుల్. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ టపుల్ ఏమేమి చేయవచ్చు అంటే మనము టపుల్ అడిషన్ చేయొచ్చు. ఒక టపుల్ ఉంది, ఇక్కడ ఒక టపుల్ ఉంది 1 2 3. అదేవిధంగా ఒక టపుల్ బి ఉంది 3 4 5. ఈ రెండింటిని యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చు. ఏ ప్లస్ బి. సారీ, ఏ ప్లస్, ఆటోకరెక్ట్లో ఒక టర్మ్ ఉంది. ఓకే, ఏ ప్లస్ బి. నౌ ప్రింట్ సి. చూడండి, టపుల్స్లో ఏ టపుల్ ఏంది 1 2 3, బి టపుల్ ఏంది 4 5 3 4 5. అవన్నీ యాడ్ అయ్యి ఒకటే టపుల్ కింద మనకు ఫామ్ అయిపోయింది. సో ఇది టపుల్లో యాడింగ్. నా టపుల్లో రెప్లికేటింగ్ కూడా చేయొచ్చు మనం. ఓకే, రెప్లికేటింగ్ ఏంది? ఇంతకుముందు మనం చేసిన మల్టిప్లికేషన్ చేయొచ్చు. మనము స్ట్రింగ్స్ వీడియోస్లో మీకు తెలిస్తే స్ట్రింగ్ వీడియోలో నేను ఇట్లా ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ హెచ్ఎల్లు అని, దానికి ఇట్లా 3 or 4 మల్టిప్లై చేసిన అనుకుంటా. అప్పుడు 3 times మనకు హెలో 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 అనేది వచ్చింది. అదే విధంగా ఇప్పుడు టపుల్స్లో కూడా మనము రెప్లికేషన్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ టపుల్ ఉంది, టపుల్ 1 2 3 ఉంది. అది ఏదైనా కానీ ఇక్కడ మనకు
కామా రాసిన ఏం కాదు. ఓకే, ఎందుకంటే ఇది టపుల్. కామా రాసి లాస్ట్కి కూడా చేయొచ్చు. ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ అని ఉంది. నౌ బి ఈక్వల్ టు ఏ ఉన్నా, నౌ ప్రింట్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ 3 చేద్దాం. యాక్చువల్లీ నేను డైరెక్ట్లీ ఒకటే స్టేట్మెంట్ కింద రాయొచ్చు ప్రింట్, దానిలో జస్ట్ కొంచెం సింపుల్ ఉంటుందని ఇట్లా రాస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే చూడండి, మనకు అదే టపుల్ 3 times రిపీట్ అయిపోయింది. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ రెప్లికేటింగ్ అని చెప్తాం దీన్ని. ఇట్లా మనం రెప్లికేటింగ్ కూడా చేయొచ్చు. అది వన్ ఆఫ్ ద ఆపరేషన్ అనుకోండి. ఇందులో ఏమంటాం, టపుల్స్లో మనము మెంబర్షిప్ అంటే మీకు తెలుసు కదా, ఈజ్ ఇంకా ఇన్, ఇది 2 కీవర్డ్స్ మనకు మెంబర్షిప్ లేబుల్స్ కింద వస్తాయి. ఓకే, టపుల్ మెంబర్షిప్ అని అంటాం. ఒకవేళ మనం ఇన్ ఇంకా ఈజ్ ఏదైతే ఉంటాయో టపుల్స్లో యూజ్ చేస్తే దాన్ని టపుల్ మెంబర్షిప్ అంటాం. టపుల్ మెంబర్షిప్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక టపుల్ ఉంది, ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది 5 6 7. ఇక్కడ మనం ఏమైనా ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఏమైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఏంది 5. ఓకే, 5 ఇన్ ఏ. ఒకవేళ ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ ట్రూ ఉంది వచ్చింది. ఇక్కడ అదే విధంగా ఒక 45 ఒకవేళ వేస్తే ఫాల్స్, ఎందుకంటే మనకు లేదు. ఇట్లా మనము మెంబర్షిప్ లేబుల్స్ని యూజ్ చేయవచ్చు ఇన్ ద టపుల్స్. ఓకే, నెక్స్ట్ ఏముంది, అదే విధంగా ఫర్ లూప్ కూడా మనము సేమ్ రాయొచ్చు. ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు నా ఫర్ ఐ ఇన్ ఏ, నా ప్రింట్ ఐ. ఓకే, రన్ చేసి చూస్తే మనకు వాల్యూస్ అనేది వస్తుంది. ఇట్లా మనము డైరెక్ట్లీ ఇక్కడ రాసేస్తే అయిపోతుంది. డబుల్ నేమ్ ఇక్కడ రాసేస్తే మనకు సేమ్ ఫర్ లూప్లో ఇటరేషన్ అయిపోతుంది. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ ద బేసిక్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం, వై టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే తెలుసు కదా, వీ కెనాట్ చేంజ్ దెమ్. సో ఒక టపుల్ ఉంది, టపుల్ టీ తీసుకున్నా. టపుల్ టీలో నేను 1 2 3 4 అట్లా కొన్ని వాల్యూస్ తీసుకున్నా. ఇక్కడ నేను టీలో ఉన్న ఫస్ట్ వాల్యూ టీ ఆఫ్ 1 ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి, దట్ ఈస్ ఏముంది 1 ఉంది కదా, నేను ఇక్కడ స్ట్రింగ్ 2 అని రాద్దాం అనుకుంటున్నా. ఇస్ ఇట్ పాసిబుల్? ప్రింట్ టీ చేద్దాం. సో ఇక్కడ చూడండి, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఓకేనా, ఎందుకంటే మనము టపుల్లో ఏం చేంజెస్ చేయలేము. అందుకే మనము ఇంకా టపుల్ అడిషన్ మెథడ్, ఇన్సర్టింగ్ మెథడ్ ఏం పనికి రాదు. అడిషన్ మనకు అపెండ్ మెథడ్ ఎట్లా ఉందో లిస్ట్కి టపుల్లో పనిచేయదు. టపుల్లో ఇంకా యాడ్ మెథడ్ కూడా పనిచేయదు. ప్లస్ ఇంకా ఇన్సర్ట్ మెథడ్ కూడా పని చేయదు. ఓకేనా, therefore it is not possible. Okay, therefore it is not possible to change tuples. ఇప్పుడు ఒకవేళ మనం టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా డిలీట్ చేయొచ్చా, అది కూడా చూద్దాం ఒకసారి. ఒక ఎగ్జాంపుల్, ఇట్లా 3 ఐటమ్స్ ఉన్నాయి టపుల్లో. ఒకవేళ నేను డిఎల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, డిఎల్ ఆఫ్ 0. కెన్ వి డూ దట్? చెక్ చేద్దాం. సేవ్. ఇదిగోండి, మనము టపుల్లో ఒక ఐటమ్ని కూడా డిలీట్ చేయలేము, కానీ వీ కెన్ డిలీట్ ఎంటైర్ టపుల్. ఓకే,
ఒకసారి మనం ఎంటైర్ టపుల్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్ టీ. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇగోండి ఇక్కడ చూడండి, నేమ్ టీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఈ డిలీట్ డిఎల్టీ అనేది టపుల్ని డిలీట్ చేసేసింది. అంటే ఇప్పుడు టీ అనే ఒక టపులే లేదు, అప్పుడు మనము టీ అనేది ప్రింట్ కూడా చేయలేము. సో అందుకే ఇట్లా వస్తుంది. ఏమని వస్తుంది? నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. అంటే అది ఒక వేరియబుల్ కూడా లేదని చెప్తుంది. సో ఇట్లా మనము డిలీట్ చేయాలంటే బేసికలీ ఇది డిలీట్ అయిపోయింది టీ, కానీ మనం టీని ప్రింట్ చేసి లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిలీటెడ్ ఉంది, మళ్ళీ దానికి వాల్యూ ఏం లేదు. అందుకే నో వేరియబుల్ అని అనుకోవాలి మనం. సో ఇట్లా డిలీషన్ కూడా చేయొచ్చు. ఇంకేం కొన్ని మెథడ్స్ చూద్దాం. సో ఇది టపుల్, మై టపుల్ అనేది ఒక టపుల్ ఉంది, దానిలో ఈ సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇది చూడండి, లెన్, మ్యాక్స్, మినిమం, సమ్, ఇవన్నీ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చూసినాం లిస్ట్ కాన్సెప్ట్స్లో. ఓకే, సేమ్ టపుల్, అందుకే అన్న నేను టపుల్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు లిస్ట్. ఇగోండి, లెన్ అంటే లెంత్ వచ్చేసింది, మ్యాక్సిమం ఏం ఎలిమెంట్ ఉందో వస్తుంది, మినిమం. ఆ తర్వాత సమ్ అంటే ఎడిషన్ ఆఫ్, ఒకవేళ అన్ని సిమిలర్ డేటా టైప్స్ ఉంటే ఎడిషన్ అయ్యి వస్తుంది. సార్టెడ్ అంటే సార్ట్ చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ మనకు రిటర్న్ చేస్తుంది సార్టెడ్ ఫంక్షన్. ఇక్కడ ఒకటి మెయిన్ పాయింట్, ఇక్కడ టపుల్ అనేది సార్ట్ చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ మనకి రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్కి మనం దేనికైనా వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టపుల్స్. ఇంకా దాని ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో, దాని డిక్లరేషన్ ఏంది, ఎట్లా అనేది మనం చూసినాం. ఓకే గైస్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. బాయ్.